ఆడియో వినకుండా టెక్స్ట్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు సబ్‌టైటిల్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సబ్‌టైటిల్స్ తెలుగు ఆన్ చేసుకోండి. ఇంకా పార్ట్ 1లో ఏం జరిగిందో ఒక 2 లైన్స్‌లో చెప్తాను. విక్రమ్‌కి వాళ్ళ మరదలంటే చాలా పిచ్చి ప్రేమ. అసలు వదిలి ఉండలేనంత ప్రేమ. అయితే తనకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌కి ఒక టూర్‌కి వెళ్తున్నామని చెప్పి ఫామ్ హౌస్‌కి తీసుకెళ్ళి తనకి ఇంకా అదే మత్తుమందు ఇచ్చి ఇంటిమేట్ అవుతాడు. ఇంటిమేట్ అయ్యి 3 డేస్ అలానే ఆ రూమ్లో బంధించి బాగా కలిసి నువ్వు అందరికీ చెప్తే నేనే పెళ్లి చేసుకుంటా, నాకు ఎలాగో ఇష్టమే చేసేసుకుందాం అంటే లేదు బావ నేను చదువుకుంటాను అని చెప్పి ఏడ్చి ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిద్ది. ఇంకా వాళ్ళ బావని కలవడానికి రాదు, వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి కూడా రాదు. కానీ సడన్లీ ఒకరోజు అశోక్ రావుకి హెల్త్ పాడైద్ది, హార్ట్ సర్జరీ అంటారు. ఇంకా అశోక్ రావు, సుగుణ, సహస్ర ఇంకా అందరూ కలిసి ఇంకా గాయత్రి అంటే అశోక్ రావు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తారు. వెళ్ళాక ఏంటి విషయం అంటే నాకు ఇలా హార్ట్ సర్జరీ అంటున్నారు అని చెప్పి అశోక్ రావు చెప్పేసరికి ఇంకా గాయత్రి ఏడ్చేసిద్ది. ఇంకా విక్రమ్ వచ్చి ఏమంటాడంటే అదేంటి మావయ్య, నేనేగా నీ అల్లుడినేనా కొడుకునేనా, నేను పెడతాలే, నేను చూసుకుంటా మొత్తం అని చెప్పి అనేసరికి సహస్ర కూడా సీరియస్ అయ్యిద్ది. సీరియస్ అయ్యేసరికి నువ్వు నన్ను చేసుకుంటేనే నేను ఆపరేషన్ చేపిస్తానే, లేకపోతే నాకెందుకు అని చెప్పి ఇంకా విక్రమ్ కూడా సీరియస్ అయ్యి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ బతిమలాడి ఇంకా సహస్రాన్ని ఒప్పించిద్ది. సహస్ర మ్యారేజ్కి ఒప్పుకునిద్ది. విక్రమ్ కూడా నేను ఏదో జోక్గా అన్నాను, నువ్వు నో అన్నావని, నువ్వు ఒప్పుకోకపోయినా నేను చేపిస్తా అని చెప్పి ఆపరేషన్ చేపిస్తాడు. ఇంకా అంతలోకి మీనా వచ్చి నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పనిద్ది. అన్నాక ఇంకా తనకి యాక్సిడెంట్ అవ్వడంతో ఇంకా బాడీలో పార్ట్స్ అన్నీ పని చేయకుండా పోతాయి విక్రమ్కి. అప్పుడు ఎవరొక్కళ్ళు ఉండాలి తన దగ్గర, ఎలాగో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, మీలో ఎవరొక్కళ్ళు ఉండి తనని ఇష్టపడుతున్నారు కదా, బావని చూసుకోండి అంటే మీనా అనిద్ది నా వల్ల కాదు, ఆస్తి కోసం నేను సింగిల్గా బావకి సేవలు చేయలేను అని డ్రాప్ అయితే సహస్ర నేను చేస్తాను అని చెప్పి అనిద్ది. అంతవరకు ఫస్ట్ పార్ట్ అయ్యింది. ఒకవేళ చూడనోళ్ళు ఎవరైనా ఉంటే స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. పార్ట్ 1 మన ఛానల్లో ఉంది, ప్రీవియస్ వీడియోనే వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే సహస్ర వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి వచ్చిద్ది. వచ్చాక ఇంకా విక్రమ్ ఏమో ఇంకా చెప్పుకోలేని బాధపడుతూ ఉంటాడు. ఏంటి బావా అంటే బాగా స్టమక్ పెయిన్ వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పంటే బావా ఏమైనా మోషన్కి వెళ్తావా అని చెప్పంటే టాయిలెట్ బాగా వస్తుంది, ఎవరినైనా పిలువు పో అని చెప్పంటాడు. బావా ఎవ్వరు లేదు ఇంట్లో, మామయ్య కూడా లేదు, అత్తొక్కటే ఉంది, పర్లేదులే అని చెప్పి ఇంకా అక్కడ ఒక టబ్బు ఉంటే ఇంకా తనకి ఇంకా టబ్బులోనే అలా పెట్టిద్ది. ఇంకా తను నువ్వేంటే అటు తిరుగు అని చెప్పి ఇంకా బెడ్ మీదనే కాబట్టి మొత్తం ఇంకా బెడ్ మీదే అన్నీ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి తను ఏమాత్రం అసహించుకోకుండా తీసుకెళ్ళి అది రెస్ట్ రూమ్లో పడేసి మళ్ళీ టబ్బు క్లీన్ చేసి పెట్టేసి వచ్చేసిద్ది. వచ్చేసాక బావ బ్రష్ చేయాలి కదా అని చెప్పంటే అవును అమ్మ వచ్చాక చేపిచ్చిద్దిలే అంటే అత్తెందుకు బావా నేను ఉన్నాను కదా అని చెప్పి ఇంకా బ్రష్ తెచ్చి పేస్ట్ తెచ్చి ఇంకా చేపిచ్చిద్ది. చేపించాక అక్కడే టబ్బు తెచ్చి ఇంకా వాటర్ తెచ్చి ఇంకా తనకి అక్కడే ఫేస్ వాష్ చేసేసి ఇంకా అలానే కొద్దిగా హెయిర్ కోంబ్ చేసి ఇంకా ఏం తింటావు బావా అంటే నాకేం వద్దే నువ్వు వెళ్ళు, ఎలాగో వంటైనా అమ్మ చేసిద్దిగా అంటే పర్లేదు బావా ఏం తింటావో చెప్పు అంటే ఏం వద్దే అని చెప్పంటాడు. సరేలే నేను కిందకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా బనానా స్మూతీ చేసుకొని తీసుకొచ్చింది. ఏంటే ఇది, నేనేమైనా చిన్నపిల్లోడినా ఇది తాగడానికి అంటే చిన్నపిల్లోడివే తాగు అని చెప్పి ఇంకా బనానా స్మూతీ ఇచ్చిద్ది, డ్రై ఫ్రూట్స్ ఇచ్చిద్ది. ఇచ్చాక బావా ఇదిగో నీ ఫోన్ అని చెప్పి ఒక ఫోన్ పక్కన ఇచ్చిద్ది. ఇంకా తర్వాత నీకు బోర్ కొట్టిద్ది కదా, ఇక్కడ ఫిక్స్ చేయండి టీవీని అని చెప్పి ఒక టీవీ తెచ్చి ఫిక్స్ చేపించి రిమోట్ ఇదిగో బావా అని చెప్పి అనిద్ది. ఇంకా విజిల్ ఇచ్చిద్ది. మేము ఎవరం నీ పక్కన లేకపోయినా ఈ విజిల్తో ఊదు, అప్పుడు ఎవరొక్కళ్ళు వస్తారు అని చెప్పి అనిద్ది. ఇంకా సరే బావా, అత్త మామయ్య ఎక్కడికి వెళ్ళారో తెలీదు, నేను అంతలో
అంతలోకి ఏమైనా లంచ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి కిందకొచ్చి లంచ్ చేసుకుంటూ ఉండిద్ది. ఇంకా చేస్తూ ఉండేసరికి ఇంకా అంతలోనే శ్రీను, గాయత్రి వచ్చేస్తారు. వచ్చేసి శాస్త్రాన్ని చూసి ఏంటే ఎప్పుడొచ్చావు, అయినా లేట్ అయిపోయింది, తొందరగా వద్దామని చెప్పి వెళ్ళామా, లేట్ అయింది, వాడు ఎలా ఉన్నాడో ఏమో, వాడు అసలే బాత్రూమ్కి ఆగలేడు చిన్నప్పటి నుంచి అని చెప్పంటే, వెళ్ళాడత్తమ్మా అని చెప్పనేది. అవునా, ఎవరొచ్చారే, నానేమైనా వచ్చాడా మీ నాన్న అంటే, లేదు నేనే తీసుకెళ్ళానంటే, లేపావా అంటే, లేదు మొత్తం బెడ్ మీదే, ఇంకా ఫ్రెష్ అప్ కూడా చేపించాను బావని, ఇప్పుడే స్మూతీ చేసి ఇచ్చాను, డ్రై ఫ్రూట్స్ పెట్టాను, తిన్నాడు, ఇదిగో ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా, మీరు రావడం లేట్ అయిద్దేమోనని ఇంకా బావ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, బావకి బోర్ కొట్టిద్దేమోనని టీవీ కూడా తన బెడ్రూమ్లో ఫిక్స్ చేయించాను అత్తయ్య, ఇంకేమైనా మర్చిపోయానా, మర్చిపోతే గుర్తు చేయండి అంటే ఇంకా శ్రీను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు మావయ్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కొడుకు వాడు స్టడీ అయిపోయినగానే నా బిజినెస్ మొత్తం వాడే చూసుకుంటున్నాడు తెలుసా, ఇప్పటికీ నేను ఖాళీగానే ఉన్నానే, వాడే మొత్తం చూసుకొని నేను చేసిన దాన్ని 10 చేశాడు, అలాంటి వాడు ఇప్పుడు బెడ్ మీద వేరొకరి సాయం తీసుకుంటా ఇలా ఉన్నాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అయ్యో పర్లేదు మావయ్య, ఈ బిజినెస్ మీరు చూసుకోండి, నేను బావని చూసుకుంటాను అని చెప్పంటే గాయత్రి అనిద్ది, లేదమ్మా పనోడిని పెట్టుకుంటాను, నీ జీవితం ఎక్కడితో ఆగిపోకూడదే, నా మాటను, నువ్వు వేరే పెళ్ళి చేసుకో, నేనే మంచి సంబంధం చూసి చేస్తాను అంటే, అత్త అదే బావ బాగుంటే నేను పెళ్ళి చేసుకోను అంటే, నాకు ఇష్టం లేకపోయినా నాకు ఒప్పించి మరీ బావనిచ్చి పెళ్ళి చేస్తావు కదా నువ్వు, ఇప్పుడు ఎందుకత్తా అలా అంటున్నావు, మా ఇద్దరికి దేవుడు రాసి పెట్టాడు, చనిపోయే మా నాన్నని బావ బతికిచ్చాడు, నేనేం చేసినా బావ రుణం తీర్చుకోలేను, ఎలాగో బావ చెప్పాడు, నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను నిన్నే పెళ్ళి చేసుకుంటానని, ఇప్పుడు బావ బాగానే ఉన్నాడు కదా, మాట్లాడుతున్నాడు, సంతోషంగానే ఉన్నాము, మీరు పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పనేసరికి ఇంకా గాయత్రి ఏడ్చేసిద్ది. ఇంకా సుగుణ అశోక్రావుని ఫోన్ చేసి రమ్మనిద్ది, అందరూ వస్తారు, ఇంకా చుట్టాలందరినీ పిలిపించిద్ది, అదే వాళ్ళ ఊళ్ళో ఉన్న 2-3 పెద్ద మనుషుల్ని పిలిపించి, మీదైనా సహస్రాకి చెప్పండి, చూస్తా నేను దాన్ని గొంతు కొయ్యలేను అని చెప్పంటే, ఇంకా మీనా వచ్చి, ఏ సహస్ర పిచ్చేమైనా పట్టిందా, లైఫ్ లాంగ్ బావ అంటే నాకు ఇష్టమే, నిన్ను చేసుకుంటే కోపం వచ్చి నన్ను చేసుకోమని నేను అన్నాను, పట్టుబట్టాను, కానీ లైఫ్ లాంగ్ ఎలా సేవ చేస్తావు చెప్పు, నీకు ఇష్టాలు కోరికలు ఏమీ ఉండవా, ఇంక ఇలానే ఉంటావా, నీకు అర్థమవుతుందా, నువ్వు బావని పెళ్లి చేసుకుంటే బావ నీకు ఫిజికల్గా ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వలేడు, నీకు పిల్లలు పుట్టరు, జీవితాంతం నువ్వు ఇలానే ఉండిపోవాలి అని చెప్పి, అర్థమవుతుందా ఓపెన్గా చెప్తుంటే అని చెప్పి అనిద్ది. అన్నాక పర్లేదక్క నేను చేసుకుంటాను అంటే, అయ్యో పిచ్చిదానా ఎందుకే, ఏమైంది అని చెప్పంటే, ఏం లేదక్క మా నాన్నకి చాలా హెల్ప్ చేశాడు, బావనే చేసుకుంటా అని చెప్పి ఇంకా సహస్ర కూడా ఏడ్చిద్ది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమనరు. ఏంట్రా మాట్లాడవు, నిన్ను పిలిపించింది నీ కూతురికి నచ్చ చెప్తావని కదా, ఏంటి అంటే, దాని బతుకు ఎలా ఉంటే అలా జరిగిద్ది, దాన్ని చేసుకున్నాక వాడు ఏమైనా ఒకవేళ మారుతాడేమో, నార్మల్గా నడుస్తాడేమో, ఎవరు చూసారక్క, చేసుకొని రాదు అంటే, ఏంటిరా మీకు అందరికీ పిచ్చి పట్టిందా, నా కోసం ఏం చేస్తావురా తమ్ముడు నువ్వు, నా మేనకోడల్ని మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకుండా అంటే, మా అల్లుడి కన్నా మంచోడు ఎవ్వరు ఉండరక్క, మా అల్లుడికి ఈ రకంగా అయినా నా రుణం తీర్చుకొని అని చెప్పి అశోక్రావు కూడా ఏడుస్తాడు. ఏడ్చాక సరే అమ్మాయి ఇష్టం అంటుంది, ఇంకా పెళ్ళి ఆ ముహూర్తానికే చేసేద్దాం అనేసరికి మీనా వచ్చి, సరే నువ్వు ఇంతలా అంటున్నావు కాబట్టి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీ అక్క ఉందని మర్చిపోకు,
ఎవరితో చెప్పుకోలేనివైనా నాతో చెప్పుకో, నీకు అక్కలేదని ఎప్పుడు బాధపడకు, నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి హగ్ చేసుకొని, నువ్వు చాలా మంచిదానివి, అందుకే బావ నీ వెంట పడ్డారనుకుంటా అని చెప్పి ఇంకా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయినాక ఇంకా విక్రమ్ విజిల్ ఊదుతాడు. ఏంది అంటే, అది బావ పిలుస్తున్నాడు, మనం కిందుంటే మనకి బావకి ఏ అవసరం వచ్చినా తెలియదు కదా, అందుకే అక్కడ విజిల్ పెట్టాను అని చెప్పేసరికి నేను వెళ్తాను అత్త అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిద్ది. ఏంటో దీని జీవితం అని చెప్పి గాయత్రి ఏడుస్తూ ఉంటే అందరూ ఓదారుస్తారు. అమ్మ అబ్బాయి జీవితంలో ఎందుకు వస్తుందో తెలీదు, అయినా వాడు ఇష్టపడిన అమ్మాయి, వాళ్ళ కోసం చాలా చేశాడు, వాడు మారుతాడు, నడుస్తాడు, నయమయ్యిద్ది అని చెప్పి అందరూ ధైర్యం చెప్తారు. ఇంకా విక్రమ్ సహస్రాని ఏంటే చాలా పెద్ద సౌండ్స్ అవుతున్నాయి, చాలామంది వచ్చినట్టున్నారు, ఏమవుతుంది కింద అన్నాక, బావా అది పెళ్ళి డేట్ ఫిక్స్ చేశాం కదా, దానికే మన పెళ్ళి అంటే, ఏంటే నీకేమైనా మెంటలా అని చెప్పంటే, లేదు బావా నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పంటే, మాది అంతకుముందు నేనంటే భయపడేదానివి, ఇప్పుడు ఓకేనా నీకు అని చెప్పంటే, అంటే బావా చెప్పాను కదా, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, అది బావగా, కానీ నువ్వు ఒక పద్ధతి ఫాలో అవ్వలేదు, ఏదో నా అధికారం నాకు కావాలి అన్నట్టు బిహేవ్ చేసావు, అది నాకు భయాన్ని ఇచ్చింది, కోపాన్ని ఇచ్చింది, ఇంకా నువ్వంటే భయమేసింది, అందుకే దూరంగా ఉన్నా, కానీ నువ్వు మా కోసం చాలా చేసావు బావా, నేను ఈ రకంగా అయినా నీ రుణం తీర్చుకోనివ్వు అని చెప్పానింది. ప్లీజ్ వేరే వాడిని చేసుకొని మంచిగా ఉండు అని చెప్పి ఇంకా విజిల్ ఊదేసరికి ఏంది వీడు మళ్ళీ ఊతున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిద్ది. ఏంటిరా అంటే, అమ్మ ఏంటే ఇది పెళ్లి చేసుకుంటానంటుంది, 2 ఇవ్వక ఇటు రావే నేను పీకుతా నిన్ను అంటే, కొట్టు అని చెప్పి వెళ్ళిద్ది. ఏంటే కొట్టేది, ఎంత అందంగా ఉన్నావు, ఎందుకు జీవితం పాడు చేసుకుంటానంటున్నావు, వేరే వాడిని చేసుకోపో అన్నాక, లేదు బావా నేను ఇక్కడే ఉంటా, పెళ్ళయ్యేదాకా కూడా ఇక్కడే ఉంటా, నేను ఇంటికి కూడా వెళ్ళను, బట్టలు కూడా తెచ్చుకున్నా మార్నింగే, నేను ఇక్కడే ఉంటా నీ దగ్గర, నీ రూమ్లోనే ఉంటా అన్నాక, ఏంటమ్మా దీనికి పిచ్చి పట్టిందా, నేను కనీసం లెగిసి బాత్రూమ్కి కూడా వెళ్ళలేనే, జీవితాంతం సేవ చేస్తావా, మా నాన్న నాకు బాగానే సంపాదించాడు, నేను కూడా దాన్ని 10 చేశా, తెలుస్తుందా, ఆ డబ్బులతో ఎవరో ఒక పనోళ్ళని పెట్టుకుంటానే, వాడు చూసుకుంటాడు, నీకెందుకు ఇస్తామా, చూడు బంగారం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సహస్ర ఏడ్చేసిద్ది. లేదు బావా నేను చచ్చిపోమంటే చచ్చిపోతా, అంతేగాని నేను పెళ్లి చేసుకోవద్దని మాత్రం అనకు ప్లీజ్ అని చెప్పి ఇంకా ఏడ్చేసిద్ది. అమ్మ ఇదేం వినట్లేదు అంటే, అవునురా అందరినీ పిలిపించి అందరితో చెప్పి చూసా, వినట్లేదు, చేసుకుంటానంటుంది, లేకపోతే ఇక్కడే బలవంతంగా నీతో తాళి కట్టించుకుంటా అంటుంది అంటే, సరే అమ్మ గ్రాండ్గానే చేయండి, అందరినీ పిలవండి, దీనికి కూడా ఆశలు ఉంటాయి కదా, దీని పట్టు చీరలు నగలు అన్నీ చాలా గ్రాండ్గా ఉండాలి, అన్నీ నేనే సెలెక్ట్ చేస్తా, నాకు నచ్చిన మోడల్ ఫోన్లో పెడతా, అవి ఎక్కడుంటాయో చెప్తా, వెళ్ళి తీసుకొనిరా, దానికి హల్దీ కానీ ఫంక్షన్ కానీ పెళ్లి కూతుర్ని చేసేది ఫంక్షన్ కానీ లేకపోతే సంగీత్ కానీ ఏది తక్కువ అవ్వకూడదు, అది దేనికి బాధపడకూడదు, నా కోసం ఇంత ఆలోచిస్తుంది కదే, పెళ్ళికి ముందు కొంచెమైనా ఆనందంగా ఉండని, తర్వాత నన్ను చేసుకున్నాక ఇంకా ఎప్పుడు ఏడ్చిద్ది కదా అన్నాక, చచ్చా అదేం లేదు బావా, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నా, తర్వాత హ్యాపీగానే ఉంటా, నువ్వు ఉన్నావు కదా నాకు అని చెప్పి వాళ్ళ బావ చేతులు పట్టుకునేది. ఇంకా వాళ్ళ బావేమో ఏంటమ్మా ఇది అని చెప్పన్నాక, ఏమోరా నాకే అర్థం కావట్లా, మెంటల్ వస్తుంది, నన్ను పిలవకు అని చెప్పి గాయత్రి సీరియస్గా వెళ్ళిపోయింది. ఇంకా సరే బావా నేను ఫుడ్ తెస్తాను అని చెప్పి ఇంకా ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళ బావకు కలిపి పెడతా ఉండిద్ది. నేను తింటాను లేవే అంటే, పర్లేదు బావా నువ్వు తింటావు, మళ్ళీ హ్యాండ్ వాష్ నేనే చేయాలి కదా, ఎందుకు నీకు
నేను సరిగ్గా తినిపించటం లేదా ఏంటి నీకు? కొంప తీసి ఏమైనా ఫీల్ అవుతున్నావా అని చెప్పంటే, చచ్చ లేదు బాగానే పెడుతున్నావు అని చెప్పన్నాక, సరే బావా తిను అని చెప్పి, ఏంటి చాలా ఇంతేనా తినేది? అయినా అబ్బాయిలు ఎంత తింటారు? నువ్వు బాగానే తింటావు కదా, అందుకే ఇంత బాడీ పెంచావు. మళ్ళీ సన్నగా అయిపోతే ఎలా చెప్పు? పెళ్ళిలో అందంగా ఉండాలి కదా అని చెప్పి ఇంకా తను అలానే తినిపిస్తూ ఉండిద్ది. చాలే, ఆ వాకింగ్ కూడా చేయలేను, లావైపోతాను, వద్దులే అన్నాక, పర్లేదులే ఎలాగో మోసేది నేనేగా, నీకేంటి బాధ అన్నాక ఇంకా తను కూడా ఫీల్ అవుతాడు. అయ్యో ఫీల్ అవ్వకు, సారీ ఫ్లోలో అనేసా అని చెప్పి, సరే అని చెప్పి కిందకు వచ్చేసిద్ది. వచ్చేసాక వాళ్ళ అత్త వచ్చి, మరి ఇక్కడ పడుకోవే నా దగ్గర అంటే, మరి బావ మధ్యలో టాయిలెట్కి వెళ్ళాలన్నా, మరి బాత్రూమ్ వచ్చినా, వాటర్ కావాలన్నా ఎవరు చూస్తారు? ఆ విజిల్ మనకి వినపడిద్దో వినపడదో, నేను బావ దగ్గరే పడుకుంటాలే అత్త. అయినా బావ ఇప్పుడు నన్ను ఏం చేయలేడుగా, నేనే అనవసరంగా అనుకున్నాను, బావ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి సహస్ర ఏడ్చేసిద్ది. ఏడవకే, వెళ్ళి పడుకో, నేనేం అననులే, కానీ మార్నింగు నేను ఫోన్ చేస్తాను, అప్పుడు లెగిసి ఎవరైనా వస్తేనే నీకు ఫోన్ చేస్తా, లేకపోతే నీ ఇష్టం వచ్చిందాక బావతో పడుకో, లోపల గడి పెట్టుకో అన్నాక, సరే అత్త. బాటిల్ తీసుకెళ్ళి వాటర్ అన్నాక, సరే అని చెప్పి తీసుకెళ్ళిద్ది. తీసుకెళ్ళాక ఇంకా బావ అంటే, ఏంటే వచ్చావు, వెళ్ళి అమ్మ దగ్గర పడుకోపో అన్నాక, లేదు బావ నీ దగ్గరే పడుకుంటా అని చెప్పి అనిద్ది. సరే దా పడుకో అని చెప్పి అంటాడు. మరి ఓకేనా ఈ బెడ్ మీద? మరి నేను 1, 2 2 ఈ బెడ్ మీదే వెళ్తున్నాను కదా, ఇక్కడ ఎలా పడుకుంటావే? వద్దులే అమ్మ దగ్గర పడుకో అన్నాక, పర్లేదు నీకెందుకు, అయినా నేను బెడ్షీట్ ఇప్పుడు మారుస్తాగా అన్నాక, అవునా ఎలా చేంజ్ చేస్తావు అని చెప్పి అంటాడు. అవునా, నువ్వు అటు లాస్ట్కి వెళ్ళు అని చెప్పి అనిద్ది. సరే అన్నీ లాస్ట్కి కొద్దిగా అలా నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పి హెల్ప్ తీసుకొని కొద్దిగా జరుగుతాడు. జరిగాక తన దగ్గరికి ఎలాగో బెడ్షీట్ అలా తోసేసి, మళ్ళీ తనని ఇటు జరిపి బెడ్షీట్ వేసి, ఇటు జరిపి మళ్ళీ ఆ బెడ్షీట్ తీసేసి ఏదో కుస్తీలు పడి బెడ్షీట్ మార్చిద్ది. అమ్మయ్య అని చెప్పి అనుకునేది. ఆ పెద్ద యుద్ధమే చేసావు, దా పడుకో అన్నాక, సరే బావా అని చెప్పి, బావా నేను బాత్ చేసి వచ్చి పడుకుంటా అని చెప్పి అనిద్ది. సరే వెళ్ళి రాకో అని చెప్పి అంటాడు. వెళ్ళి గంటకు వచ్చిద్ది. ఏంటి గంట సేపు చేస్తావా నువ్వంటే, నాకు అలా చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉండిద్ది, నీకెందుకు అని చెప్పని, బావా ఏమైనా గేమ్ ఆడదామా అంటే, ఏం గేము అని అంటాడు. అదే నేను ఇది తెచ్చాను, అదే పాము మింగేసిద్ది కదా, నిచ్చెన ఉండిద్ది పైకి వెళ్తారు, ఓ అదా, ఎప్పుడో చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, సరేలే ఆడదాం అని చెప్పి అంటాడు. ఆడినాక, ఏంటి బావా ఎప్పుడు నువ్వే గెలుస్తున్నావు, నా అన్నీ పాము మింగేస్తుంది, నేను కిందకి వెళ్ళిపోతున్నా, నువ్వేమో ఎప్పుడు నిచ్చెన ఎక్కుతున్నావు అని చెప్పి అనేసరికి, సరేలే ఆటే కదా ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి అంటాడు. సరే ఫైనల్లీ నువ్వే గెలిచావు అని చెప్పి అనిద్ది. సరే రేపు ఆడదాం, రేపు నువ్వు గెలుద్దావు కానీ అన్నాక, సరే బావా ఇంకా పడుకో లేట్ అయ్యింది అన్నాక, సరేనే అని చెప్పి ఇంకా పడుకుంటాడు. పడుకున్నాక ఇంకా సహస్ర ఏమో అటు సైడ్ తిరిగి పడుకునేది. ఇంకా సహస్ర అంటే ఏం లెగవదు. ఇంకా తర్వాత ఎప్పటికో 1కి అప్పుడు లేచి కూర్చుంటాడు విక్రమ్. ఇప్పుడు మనకి ట్విస్ట్ రివీల్ అయ్యింది ఏంటంటే, మీనాని చేసుకోవడం ఇష్టం లేక ఈయన మొత్తం గేమ్ ఆడాడు అని చెప్పి. బాగానే ఆడాడు గేమ్, కానీ తెలిస్తే మాత్రం మీనా చంపేసిద్ది దాన్ని. ఇంకా తర్వాత లేచి కూర్చొని, ఏంటి ఎంత ఏడిపించేసావు నన్ను, నీకు నేనంటే అంత ఇష్టమా, కానీ నాకు ప్రేమ ఉందే నీ మీద, అందుకే నేను ఎవరిని చూడలా, ఆ మీనా నా ఎంట పడినా నేను పట్టించుకోలేదే, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవాలా, ఏదో చేశాను అని చెప్పి నన్ను దూరం పెట్టావు, అయినా చేయడం నా తప్ప చెప్పు, ఇష్టంతోనే కదా చేసింది అని చెప్పి, సరే సారీ అని చెప్పి ఇంకా దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని పడుకుంటాడు.
పడుకున్నాక ఇంకా నిద్రలో ఆ శాస్త్రాకి ఏం అర్థం కాదు, అలానే పిచ్చిదానిలాగా పడుకునిద్ది. ఇంకా పడుకున్నాక మొత్తం కిస్ పెట్టి బాగున్నావే, పెళ్ళవ్వని అప్పుడు చెప్తా నీ పని అని చెప్పి, అయినా నువ్వు నా బంగారానివే, నిన్ను బాగా చూసుకుంటా నేను, నా కోసం ఇంత చేస్తున్నావు నా బంగారం అని చెప్పి గట్టిగా కిస్ పెట్టుకొని హగ్ చేసుకొని, ఇంకా చాలే నువ్వు లెగిస్తే అసలే ఇంకా మన పెళ్ళవ్వలేదు, ఆ మీనా వచ్చేసిద్ది, నువ్వు అందరికీ చెప్పేస్తావు అని చెప్పి ఇంకా అలానే దూరం జరిగి పడుకుంటాడు. పడుకున్నాక మీనా 5ంటికి లేచిద్ది. లేచి బావా బావా అని చెప్పనిద్ది. ఏంటి ఏమైంది, ఇంత మార్నింగ్ లేపాలా అని చెప్పంటే, బావా నాకు కల వచ్చింది బావా అని చెప్పనిద్ది. చెప్పు అని అంటే, బావా నాకు కళ్ళు అంట నువ్వు లేచావంట, నాతో ఏదో మాట్లాడుతున్నావు బావా, మాట్లాడి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఇంకా పడుకొని నన్ను దగ్గరికి లాక్కొని హగ్ చేసుకొని నా మీద పడి నన్ను ముద్దులు పెట్టుకొని, అయ్యో నువ్వు లెగిస్తే ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ పడుకున్నావంట, అలా వచ్చింది అని చెప్పి ఇంకా శాస్త్ర చెప్తుంది. శాస్త్ర చెప్తే విక్రమేమో, ఏంటి జోక్గా ఉందా నీకు, నేను ఇప్పుడు నిన్నేం చేయలేనగా ఇలా అంటున్నావు అని చెప్పి ఇంకా అనేసరికి చర్చ, అదేం కాదు బావా నాకు కళ ఎందుకో అలా వచ్చింది అని చెప్పి అనిద్ది. బావా నాకు మార్నింగ్ పూట కళ వచ్చింది కదా, కళలు నిజమవుతాయి అంట బావా, నువ్వు నిజంగా నార్మల్గా క్యూర్ అయిపోతావు బావా, చూడు నాకు వచ్చిన కళలు నిజమవుతాయి అని చెప్పనిద్ది. సరే నిజమవుతాయి, ఇప్పుడు కిస్ కావాలా అంతేనా, ఇటు తిరుగు నేను పెడతా అని చెప్పంటే, సరే పెట్టు అని చెప్పనిద్ది. వద్దులేవే పడుకో, అసలే నువ్వు అంతకుముందు నేనంటే భయపడి చచ్చేదానివి, ఇప్పుడు ఎందుకులే నార్మల్గా మాట్లాడుతున్నావు, అలానే ఉండు అని చెప్పి ఇంకా పడుకో అని చెప్పి అంటాడు. సరే అని పడుకునిద్ది. పడుకున్నాక అదే స్టోరీ వాళ్ళ అత్త వచ్చి డోర్ కొట్టాక, అత్త అలా నీకు ఒక స్టోరీ చెప్తానని సేమ్ స్టోరీ వాళ్ళ అత్తకి చెప్పిద్ది. వాళ్ళ అత్తేమో విక్రమ్ వైపు అలా చూస్తే, విక్రమ్ ఏమో ఏంటి మమ్మీ నేనేం చేయలేదు దాన్ని, అది కల వచ్చిందని నాకు కూడా చెప్పింది, చెప్పావా లేదా అమ్మకి చెప్పు అంటే, ఆ బావకు కూడా చెప్పాను అత్త, 5ంటికే చెప్పా అనేసరికి, సరేలే కలే కదా వచ్చింది ఏం కాదులే అని చెప్పంటే, అయ్యో అది కాదత్త, మార్నింగ్ పూట వచ్చిన కళలు నిజమవుతాయి, అదిగాక నాకు వచ్చిన కళలు కన్ఫామ్ నిజమవుతాయి, సో బావకి తగ్గిపోయిద్ది, నయమయ్యిద్ది, లేచి తిరుగుతాడు చూడు అన్నాక, తిరుగుతాడు, నీకు కళ వచ్చిందంటే అది నిజమే అయ్యిద్ది, కన్ఫామ్ తిరుగుతాడులే, లెగుస్తాడు, నీ నమ్మకమే నిన్ను నిలబెట్టిద్ది అని చెప్పి ఇంకా వాళ్ళ అత్త కూడా వెళ్ళిపోయిద్ది. అమ్మయ్య అమ్మకి డౌట్ రాలేదు అని చెప్పి విక్రమ్ అనుకుంటాడు. అనుకున్నాక విక్రమే అన్నీ సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసి, పెళ్లి చీర బాగుందా అని చెప్పంటే, నీ ఇష్టం బావా అని చెప్పి అనిద్ది. ఏంటే నీ ఇష్టము, ప్లీజ్ ఏదైనా మనస్ఫూర్తిగా తీసుకోవే, ఏమేం కావాలో అని చెప్పి, ఇదిగో పక్కన కూర్చో అని చెప్పి అన్నీ చూపిస్తూ ఉంటాడు. అన్నీ చూపిస్తూ ఉంటే, బావా ఇది బాగుంది అది బాగుందంటే, ఓ పని చేయవే, ఆ షాప్కి అమ్మ తీసుకెళ్ళిద్ది, అమ్మమ్మటి వెళ్ళి ట్రయల్స్ వేయరాదు అంటే, వద్దు బావా ట్రయల్స్ ఏముంది అని చెప్పన్నాక, సరే మరి ఇది ఫిక్స్ చేస్తున్నా, ఆ జ్యువెలరీ ఏమో ఇవి తీసుకుంటున్నా అంటే, బావా ఎందుకు, ఫంక్షన్కి మీరు పెట్టినవే చాలా ఉన్నాయి, అవి చాలే అంటే, చంపుతా తీసుకో అని చెప్పి అన్నీ ఫిక్స్ చేసి, ఇవి అని చెప్పి ఇంకా ఇంటికే ఆర్డర్ పెట్టేస్తాడు. తీసుకురమ్మని వాళ్ళ మనుషుల్నే పంపిస్తాడు. పంపించాక మగ్గం వర్కే ఎలా కావాలి అని చెప్పంటే, అయ్యేం నాకు తెలీదు అని చెప్పనిద్ది. మరి ఇంకేం తెలుసు, నాకు సేవ చేయడం మాత్రం బాగా తెలుసు అని అంటాడు. ఏదోలే బావా నువ్వేమైనా అనుకో, నాకేం వద్దు అని చెప్పి ఇంకెళ్ళిపోయిద్ది. ఏంటి పెళ్ళి ఇష్టం లేదా ఏంటి వద్దని అంటున్నావు అంటే, చా ఇష్టమే అని చెప్పనిద్ది. మరి ఎందుకు ఏం తీసుకోవట్లేదు అంటే, బావా అది నువ్వు ఇలా మంచం మీద ఉన్నావు, నడవలేవు, ఇప్పుడు నేను ఇంత బాగా రెడీ అయ్యాననుకో చూసేవాళ్ళు బాగోదు కదా బావా, అందుకే బావా నేను నా లిమిట్స్లో నేను ఉండాలి, ఎక్కువ అందంగా కూడా రెడీ అవ్వకూడదు, పెళ్ళయ్యాక ఏం రెడీ అవ్వను
అనేసరికి ఇంకా వాళ్ళ బావ ఏడ్చేస్తాడు. ఏడవకు నీకోసం రెడీ అవుతాలే అని చెప్పి నాకు ఇది నచ్చింది అది నచ్చింది అని చెప్పి ఇంకా అన్నీ తనే సెలెక్ట్ చేసుకునేది. సరే అవి కూడా తెప్పిస్తా, మరి మగ్గం వర్క్ అంటే నీ ఇష్టం, హెవీగా చేసేయమను ఏదైనా పర్లా అన్నాక సరే తనకు నచ్చిన శాంపిల్స్ తను చూసినవి అన్నీ అంతకుముందు అన్నీ ఏదో గూగుల్లో సెర్చ్ చేసి అది చేసి ఇది చేసి లేటెస్ట్ డిజైన్లో అన్ని ఫోటోలు పిక్స్ పెట్టి తనే డిజైనర్ దగ్గర డిజైన్ చేపించి ఇంకా తీసుకురమ్మన్నాక తను తీసుకొచ్చాక ఇంకా వాళ్ళ మమ్మీ ఏంటి దానికి ఆర్డర్స్ వచ్చినాయి అంటే తీసి చూడమ్మా అన్నాక వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ముందే ఇంకా కోడల ముందే తీసి చూసిద్ది. ఇది పెళ్లి చీర, ఇది ఏమంటారు తలంబ్రాల చీర, ఇది వాటి మీద మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే దాని సైజ్ ఎలాగా అంటే నేనే చెప్పాలి అంటే ఇదే చెప్పిందమ్మా నాకు సైజెస్ ఇదే చెప్పింది ఫోన్లో, అందుకనే అయ్యే వాట్సాప్ చేసా అంటాడు. ఇంకా ఏంటి అంటే నేనే చెప్పాను అత్త అని చెప్పి కవర్ చేశాక సరే జ్యువెలరీ ఏంటిది అయ్యి రియల్గా గోల్డ్ లాగా ఉన్నాయి అంటే రియల్ గోల్డే అందుకనే గోల్డ్ లాగా ఉన్నాయి, దీనికి అన్నీ పెట్టి మంచిగా పెళ్ళైనా హ్యాపీగా చేసుకొని ఇవ్వేదాన్ని అంటే బావా కానీ ఇన్నెందుకు అంటే నోరు అని చెప్పి అంటాడు. సరే మరి ఇంకా 3 రోజుల్లోనే పెళ్ళి, ఇంకా పెళ్ళి కూతుర్ని హల్దీ అని ఇంకా స్టార్ట్ చేయాలిరా అంటే ఇప్పటికే లేట్ అయింది స్టార్ట్ చేయి అన్నాక మరి నువ్వు అంటే నాకేముందమ్మా నాకేం వద్దు, అబ్బాయిని ఎలా ఉన్నా నడిచిద్ది, అది కదా బాగుండాలి అన్నాక అదేం లేదు బావ నువ్వు కూడా బాగుండాలి అని చెప్పి ఇంకా హల్దీ రోజు ఇంకా బావకి వీల్ చైర్ తీసుకొచ్చి వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇద్దరు పక్కన తను కూడా అంత చైర్లోనే కూర్చొని వేసుకొని హల్దీ మొత్తం మంచిగా చేసుకుంటారు, ఫొటోస్ దిగుతారు కూర్చొని, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మెహందీ రోజు కూడా మెహందీ వాళ్ళ బావకి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ బావకి పెట్టించిద్ది, వాళ్ళ బావ ముందు తను పెట్టించుకునేది. ఇంకా వాళ్ళ బావ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత పెళ్ళి రోజు వచ్చింది, అవసరమా పెళ్ళి ఇప్పుడైనా వద్దని చెప్పవే అని చెప్పి అంటుంటే ఇంకా గాయత్రి వచ్చి అది చెప్పినా వినదురా వేస్ట్ రా వెళ్దామని చెప్పి ఇంకా తీసుకెళ్ళాక ఇంకా పెళ్ళికొడుకు రావాలి అంటే చైర్ తీసుకొని ఇంకా తీసుకొచ్చాక అందరూ చాలా బాధపడతారు. ఎంత డబ్బు ఉంటే మాత్రం ఆ డబ్బుల కోసం ఇలాంటి అమ్మాయిని మోసం చేస్తారా, అమ్మాయి గొంతుకొస్తారా, పనబ్బాయిని పెట్టచ్చు కదా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇంకా అంతలోకి పెళ్ళి కూతుర్ని తీసుకురాండమ్మా అనేసరికి పెళ్ళి కూతుర్ని సుగుణ రెడీ చేసి తీసుకొచ్చిద్ది. సుగుణ ఏం రెడీ చేయదులే, ఇతనే మేకప్ ఆర్టిస్ట్ని పిలిపిస్తాడు, మేకప్ పర్సన్ని, ఆమె వచ్చి మంచిగా రెడీ చేసిద్ది, పూలు జడేసిద్ది. ఇంకా తక్కువ మేకప్ నాకు అసలు మేకప్పే వద్దంటే మేడం సార్ చెప్పారు చాలా లైట్గానే వేస్తాను, జడ కూడా చాలా లైట్ వెయిట్లో వేస్తాను మేడం అని చెప్పి తను అందంగా రెడీ చేశాక ఇంకా పెళ్ళి కూతుర్ని తీసుకొచ్చి ఇంకా తనకి శారీ క్యారీ చేయడం అలవాటు ఉండదు కదా, అలా నడుస్తూ ఉంటే స్లిప్ అయ్యి పడబోతుంటే ఇంకా వెంటనే విక్రమ్ వెళ్ళి పట్టుకున్నాగానే ఇంకా సహస్ర షాక్ అయ్యిద్ది. బావా అని చెప్పి ఇంకా ఏంటే అని చెప్పి అంటాడు, నువ్వు నడిచావు లేచావు అని చెప్పి అనిద్ది. అయ్యో అని చెప్పి ఇంకా కళ్ళు మూసుకున్నాగానే బావా అని చెప్పి హక్ చేసుకునిద్ది. పర్లేదులే లేచాను కదా ఇంకా కింద కూర్చుంటా అని చెప్పి చైర్ తనే వెనక్కి నెట్టేసి అయ్యో ఇప్పుడు అందులో ఏమనుకుంటారో ఏమో, ఈ మీనా వచ్చేలోపు తాళి కట్టేయాలి అని చెప్పి అనుకుంటా. ఈ పిచ్చిదానికి ఏం అర్థం కాలేదు, దీనికి ఏం డౌట్ రాకముందే తాళి కట్టేయాలి అనుకుంటే టెన్షన్ పడతా ఉంటే పురోహితుడు ఏంటి బాబు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పంటే ఏం లేదండి అని చెప్పి అంటాడు. బావా ఏమైనా హెల్త్ బాగోలేదా
ఏమైనా అయినట్టుందా, ఏమైనా ట్యాబ్లెట్ తెప్పియాలా అని చెప్పంటే ఏం లేదే బాగానే ఉన్నాను అన్నాక సరే మరి తాళి కట్టండి అన్నాక అమ్మయ్య అని చెప్పి తాళి కట్టేస్తాడు. కట్టేశాక అప్పుడు మీనా అప్పటిదాకా బాగానే ఉండిద్ది, అటు ఇక్కడే ఉండిద్ది. తీరా తాళి కట్టాక వచ్చిద్ది. వచ్చాక ఏంటి బావ పైన కూర్చోవాలి కదా, కింద ఎందుకు కూర్చున్నాడు అని చెప్పి ఇంకా షాక్ అయ్యింది. షాక్ అయ్యాక అందరూ అదే మీ చెల్లెలు వస్తూ ఉంది, పడబోయింది, పట్టుకున్నాడు, సడన్గా కాళ్ళు వచ్చేసినాయి అంట. అందరూ చెప్పేసరికి ఓహో అదా మ్యాటరు అని చెప్పి అనుకునేది. అనుకున్నాక ఇంకా వాళ్ళు తలంబ్రాలు పోసుకోవడానికి వెళ్తూ ఉంటే తను కూడా వెళ్ళి ఫొటోస్ దిగి ఇంకా వాళ్ళ చెల్లికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పి బావా బాగా తప్పించుకున్నావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా వాళ్ళ బావకు చెప్పి ఒక హగ్ ఇచ్చి, ఇంకా మధ్యలే కదా ఏమంటాడు, ఇంకా హగ్ ఇచ్చి వాళ్ళ చెల్లికి హగ్ ఇచ్చి బాయ్ చెప్పి వచ్చేసింది. వచ్చేసాక వాళ్ళుదే పక్కన వేరే సందు అనమాట, దూరమేం కాదు. ఇంకా వచ్చేసి బాగానే ప్లాన్ చేశాడు బావ అనుకుంటూ ఉండిద్ది. కానీ ఈ పిచ్చి శాస్త్రాకే తెలీదు. కార్యక్రమాలు అన్నీ అయిపోతే అందరూ వచ్చి ఫోటోలు దిగుతారు. ఇంకా ఆఫీస్ వాళ్ళు వస్తారు. ఆఫీస్ వాళ్ళు వచ్చాక పరిచయం చేస్తాడు మన హెచ్ఆర్, మన సూపర్వైజరు. అందరినీ పిలిచాను, మన స్టాఫ్ అందరినీ పిలిచాను, అందరూ వచ్చారు అని చెప్పంటే మేడం కంగ్రాట్స్ మేడం, మా సార్ చాలా మంచోడు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా వచ్చిన ఆడవాళ్ళందరూ మేడం సార్ చాలా స్ట్రిక్ట్ మేడం, అయినా ఇంత కోపిష్ఠుడిని ఎలా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి సీక్రెట్గా చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా శాస్త్ర నవ్వేసిద్ది. ఏంటి నవ్వుతున్నావు అంటే ఏం లేదు బావా అనిద్ది. ఇంకా మొత్తం అయిపోయాక వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న వస్తారు, ఇద్దరికి దండం పెడతారు. దండం పెట్టాక పోనీలేరా శాస్త్రాన్ని చేసుకున్నందుకు నీకు మంచి అయ్యింది అని చెప్పి సీను చెప్తే శాస్త్రాన్ని చేసుకోవాలని వీడు మంచి జరగాలని కోరుకున్నాడు అని చెప్పి గాయత్రి అనేది. ఏంటి నువ్వు అన్నది మాకేం అర్థం కాలేదా అంటే వాడికి అర్థమైందిలే అని చెప్పి అన్నాక ఇంకా విక్రమ్ ఏం మాట్లాడు. ఇంకా అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఇంకా గాయత్రి ఏమో రేపు పూజ అయ్యేదాకా దాన్ని పట్టుకోకూడదు అన్నాక తెలుసమ్మా నాకు అని చెప్పి అంటాడు. అన్నాక తెలుసు కాదు, అది నా దగ్గరే పడుకునేది సరేనా అన్నాక సరే నీ ఇష్టం, ఈరోజు కాకపోతే రోజు నీ దగ్గరే పడుకోబెట్టుకో, నాకేం అవసరం లేదులే నీ మేనకోళ్ళు అని చెప్పి ఇంక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక శాస్త్ర కూడా సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా బావా అని చెప్పంటే ఏంటి అని చెప్పి అంటాడు. బావా ఎవరినైనా పిలవ్వా అని చెప్పంటే ఎందుకు అని చెప్పి అంటారు. అది జ్యువెలరీ మొత్తం తీయాలి, పూల జడ తీయాలి, హెల్ప్ చేయాలి, నా వల్ల కావట్లేదు, అమ్మనైనా అత్తనైనా పిలువుకో బావా అని చెప్పి అనేది. నేను తీయకూడదా, తీస్తాలే, అయినా అదేం శారీ ఇప్పడం ఏం కాదుగా, హెల్పే కదా చేస్తాలే పట్టు అని చెప్పి తీస్తూ ఉంటాడు. తీసినాక చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి అనేది. పర్లేదులేవే, నీ మంచితనం నాకు తెలిసింది కదా, నేను ఎలా హర్ట్ చేస్తాను అని చెప్పి అంటాడు. సరే బావా అని చెప్పి బావా నాకేం తినాలనిపించట్లేదు, బాగా టైర్డ్ అయిపోయాను అని చెప్పి బాత్ చేసి వచ్చి ఇంకా అలానే పడుకునేది. ఏంటే తిను లెగు అని అంటే లేదు అసలు నాకేం వద్దు అని చెప్పి ఇంకా అలానే పడుకునేది. పడుకున్నాక ఏరా అదేది అంటే ఇదిగో నిద్రపోయింది, లేపినా లెగవట్లా, నీకు కావాలంటే లేపి తీసుకెళ్ళి అంటాడు. వద్దులే అయ్యా, అది లెగిస్తే కింద ఫుడ్ ఉంది కిచెన్లో పెట్టుంచా, దానికి ఆకలేసిద్ది లేచిద్ది, చెప్పు తినమని చెప్పి అదేనా చేయి అంటే సరే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అన్నాక సరే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఇంకా విక్రమ్ కూడా సహస్ర దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలనిపించదు, చేసినా బాధపడిద్దేమో అని చెప్పి ఇంకా అలానే ఇటు తిరిగి పడుకుంటాడు. పడుకున్నప్పుడు సహస్ర నిద్రలో వాళ్ళ బావ మీద చేతులు వేయడం కాళ్ళు వేయడం చేసేసరికి ఇటు తిరుగుతాడు. ఇటు తిరిగితే సహస్ర చేతులేసి కాళ్ళు వేసి దగ్గరకు వచ్చి హక్ చేసుకొని పడుకునిద్ది. ఏమైనా చేస్తే మాత్రం దీనికి భయం వేసిద్ది, నేనేదో విలన్లా కనపడతాను, ఇదేమో ఇలా చేతులేసి కాళ్ళేసి రెచ్చగొట్టిద్ది. మంచిగా అమ్మ దగ్గర పడుకోవచ్చు కదే, నా దగ్గర పడుకున్నావు నన్ను విలన్ని చేయడానికే కదా అని చెప్పి ఇంకా విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పినట్టే
వాళ్ళకి లేచింది. లేచి ఏంటే అని చెప్పంటే బావా నాకు ఏదో కావాలనిపిస్తుంది అని చెప్పనిద్ది. ఏం కావాలనిపిస్తుంది అంటే ఫ్రూట్స్ ఉన్నాయి తిను అని అంటాడు. తిన్నాను బావా, కానీ నాకు ఇంకా ఏదో ఆకలేస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది అని చెప్పనిద్ది. దాన్నే ఆకలి అంటారు తెలుగులో. కింద ఫుడ్ ఉంది వెళ్ళి తినుపో అంటే అయ్య బాబోయ్ దెయ్యాలు ఉంటాయి నేను వెళ్ళను అని చెప్పనిద్ది. సరే నేను వస్తా పద అని చెప్పి ఇంకా కిందకి తీసుకెళ్ళి ఇంకా ఫుడ్ కొద్దిగా ఉంటే ఫుడ్ పెడతాడు. పెట్టాక థ్యాంక్ యూ బావా అని చెప్పి ఇంకా ఫుడ్ తింటూ ఉండిద్ది. బావా అని చెప్పంటే ఇప్పుడేం షాపులు ఉండవు, నువ్వేం కోరికలు కోరొద్దు నన్ను అని అంటాడు. అది కాదు బావా, నాకు దోశలు కావాలి అని చెప్పనిద్ది. ఇదేం కోరికే, ఇప్పుడు అమ్మని లేపనా అని చెప్పంటే లేదు లేదు నువ్వే వేయాలి దోశలు అంటే నాకు దోశ వేయడం రాదు అంటే నేను చెప్తాను కదా దా ఇదిగో ఫ్రిడ్జ్లో పిండి ఉంది తీసుకో ఆంచి పెనం పెట్టు అన్నాక సరే పెట్టాను. ఆయిల్ వేసాడు. తర్వాత ఇదిగో ఇలా తీసి పిండి వేసాను. అంతే సింపుల్. దోశ కాలాక తిప్పాలి, మళ్ళీ కాలాక నాకు వేయాలి అని చెప్పనిద్ది. నాకు చెప్పే బదులు నువ్వే చేసుకోవచ్చుగా అని అంటాడు. నాకు దోశ వేయడం రాదు బావా, నువ్వు చూడు ఎంత పర్ఫెక్ట్గా వేసావో అని చెప్పనిద్ది. నీకు వంట చేయడం రాదా సాహసు అంటే ఓన్లీ కర్రీస్ రైస్ వచ్చు, టిఫిన్స్ ఏమి రావు, అందుకే మొన్న నీకు స్మూత్ చేసి ఇచ్చా, అది బయటపడకూడదని ఏదో కవర్ చేసా అన్నాక సరేనే నువ్వు తెలియగల దానివే అని చెప్పి ఇంకా సహస్రాన్ని పట్టుకొని నవ్వేస్తాడు. నవ్వేశాక ఇంకా సుగుణ గాయత్రి ఏందో సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి కిందకు వచ్చి చూస్తే వీళ్ళిద్దరూ కిచెన్లో నవ్వుతా దోశలు ఆడుతూ ఉంటారు. ఇంకా సుగుణ వచ్చి ఏమైంది అల్లుడు అని చెప్పంటే ఇదిగో మీ కూతురికి టిఫిన్ తినాలనిపిస్తుందంట అత్త, అందుకే నాతో ఇలా చేపిస్తుంది అన్నాక ఏంటి నన్ను లేపొచ్చు కదా, అల్లుడితో ఈ పనులు చేపిస్తావా అంటే అమ్మ నేనే వేసుకుందాం అనుకున్నా, అది 12 దాటింది కదా దెయ్యాలు వస్తాయేమోనని భయమేసింది, అందుకే బావని తీసుకొచ్చా, ఎలాగో నేను ఫుడ్ తింటున్నా రైసు నా చేతులు ఖాళీగా లేవు, అందుకే బావకు ప్రాసెస్ చెప్పా, బావే వేస్తున్నాడు నా మీద ఇష్టంతో, బావేం కష్టంగా వేయట్లా ఇష్టంతోనే వేస్తున్నాడు అడుగు అంటే అవునత్త ఇష్టంతోనే వేస్తున్నా, నీకు కూడా వేయాలా అంటే బావా నువ్వు ఇలా సెటర్ లేకూడదు నా మీద, నేను హర్ట్ అయ్యాను, నీ దోశ నాకేం వద్దులే అని చెప్పంటే అయ్యయ్యో తిను నీకోసమే వేసా అన్నాక ఒరే నువ్వు జరుగు అని చెప్పి గాయత్రి తినమ్మా 2 వేస్తానని చెప్పి వేసిద్ది. బాగా పెద్దవి వేయత్త, నువ్వు మంచిగా వేస్తున్నావు వేయి అని చెప్పి ఇంకా వేయించుకొని తినిద్ది. తిన్నాక బావ నువ్వు కూడా తిను, అత్తేస్తే మంచిగా ఉంటాయి దోశలు అన్నాక అవును ఇప్పుడు దాకేసిన బావ దోశలు బాగోలేదు, ఇప్పుడు వచ్చేసి అత్త దోశలు బాగుంటాయి అంతే నేను అని చెప్పి అనుకుంటాడు. అనుకున్నాక అదేం లేదు తింటే తిను లేకపోతే లేదంటే నేను ఈవినింగే తిన్నానమ్మా నువ్వు తినేసి వచ్చేయి అన్నాక ఉండు నాకు భయం వేసిద్ది అని చెప్పనిద్ది. అన్నాక సరే తిను ఉంటానని చెప్పన్నాక అమ్మ అత్త మీరు వెళ్ళి పడుకోండి, ఇది తినేదాకా నేను ఉంటాలే, అయినా ఇది ఇప్పుడు పడుకోదు నాకు తెలుసుగా ఇప్పుడే లేచింది, 2-3 గంటలు నన్ను చావదొబ్బి అప్పుడు పడుకునిద్దిలే అన్నాక వాళ్ళిద్దరు నవ్వేసి వెళ్ళిపోతారు. రే 5ంటికే లెగవాలి, లెగిసి తలస్నానం చేయాలి ఇద్దరు, పూజ ఉంది, నువ్వు కూడా తింటే తినేసి అన్నాక అయ్యో 12 దాటిపోయింది తినేసానుగా అంటే పర్లేదు లేవే ఏం కాదు నేను తిననులే నేను ఉంటాను నీ బదులు కూడా అన్నాక అయ్యో సారీ బావా అని చెప్పనిద్ది. పర్లేదు లేదా అని చెప్పి ఇంకా తిన్నావా అయిపోయిందా వాళ్ళు వెళ్ళిపోయారు మనం కూడా వెళ్దామా అంటే సరే బావా వెళ్దాం అని చెప్పి ఇంకా రూమ్లోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చాక డోర్ పెట్టనా అని చెప్పంటే పెట్టు అని చెప్పనిద్ది. ఇంకా నాకు నిద్ర రావట్లేదు టీవీ చూస్తాను అని చెప్పి ఆన్ చేసిద్ది. ఈ టైంలో ఏమొస్తాయి ఏమీ రావు అని చెప్పంటే నిజంగానే ఏమీ రావట్లే, ఏ ఛానల్ మార్చినా అయ్యో పాటలు వస్తున్నాయి, అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉండిద్ది. మరి ఏంటి అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటే బావా అని చెప్పనిద్ది. ఏంటి అని చెప్పి అంటాడు. అది పూజ అని అత్త చెప్పింది
అని అనిద్ది. అవును పూజ అని చెప్పింది, మరి ఏంటి? మార్నింగ్ లేచి స్నానం చేస్తావు కదా, ఎందుకు భయపడుతున్నావు? నేనేం విలన్ని కాదే, ఏం చెయ్యను నిన్ను అని చెప్పి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే, బావ నాకెందుకో నిన్ను చూస్తే చాలా భయం వేస్తుంది బావ. అప్పుడు పాస్ట్లో నువ్వు చేసావే అదే గుర్తొస్తుంది. ఇందాకంటే బయట ఉన్నాము, ఏం చేయవు అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడానులే కానీ నాకు అదే గుర్తొస్తుంది. ప్లీజ్ నాకు దూరంగా ఉండు అని చెప్పి ఏడుస్తా భయపడతా చెప్పిద్ది. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా సహస్ర, ఏంటే ఇది? నేను విలన్నా చెప్పు? పెళ్ళి కాకముందుకు నా పక్కనే పడుకున్నావు కదా, అప్పుడు ఏమైనా చేశానా నేను? చెప్పు. ఇప్పుడు ఎందుకు ఏం చేస్తాను? ఇప్పుడైనా పెళ్ళయిందంటే నువ్వు నా వైఫ్వి, ఏమైనా చేయొచ్చు. ఎవరికేం తెలిసినా అది తప్పు అవ్వదే అని చెప్పి చెప్తా చేపట్టుకుంటే, బావా నాకు వద్దు అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉండిద్ది. సరే ఏడవకు, ప్లీజ్ ఏడవకే. మళ్ళీ రేపు వ్రతంలో నువ్వు ఏడుస్తా ఇలా ఫేస్ పెట్టుకున్నావు అనుకో, అందరికీ బాగోదే, అందరు నన్నే తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ ఏడవకే, నేను కింద పడుకుంటాలే, నువ్వే పైన పడుకో, లైట్ వేసి పడుకో కావాలంటే అని చెప్పి తను కింద అలానే బెడ్షీట్ వేసుకొని పడుకుంటాడు. పడుకున్నాక అమ్మయ్య అని చెప్పి ఇంకా సహస్ర కూడా ఒక 1 hour 2 hours ఫోన్ చేసి పడుకునిద్ది. పడుకున్నాక మార్నింగ్ వ్రతం అనేసరికి మీనా వచ్చిద్ది. మీనా వచ్చి డోర్ కొట్టుదామని చూసేసరికి ఆల్రెడీ ఎవరో వచ్చి డోర్ తీసుంటారు. ఇంకా ఇది చూస్తే వీళ్ళిద్దరు కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు పడుకొని ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా పడుకున్నారు అని చెప్పి సహస్ర అని చెప్పి లేపితే, అక్క ఎప్పుడు వచ్చావు అనేసరికి, ముందు బావని లేపి పైన పడుకోమను, ఎవరైనా చూస్తే బాగోదు, అత్త చూస్తే బాధపడిద్ది, వెళ్ళు ముందు అన్నాక, సరే అక్క నువ్వు వెళ్ళు నేను రెడీ అయ్యి వస్తాను అన్నాక, లేదు నువ్వు కిందకు వచ్చి రెడీ అవ్వు, బావ ఇక్కడ రెడీ అవుతాడులే, నువ్వు ముందు కిందకి రా బావని లేపు అన్నాక, సరే అని చెప్పి బావా లెగ్గు అన్నాక, ఏంటి ఏమైంది అంటాడు. అది 5 అయ్యింది ఆల్రెడీ, 5 దాటి 6 కూడా అయ్యింది, అందరూ వచ్చేసారు, మనమే లేటు, బాత్ చేయాలి, నువ్వు ఇక్కడ ఫ్రెష్ అవ్వు, నేను కిందకి వెళ్ళి అత్త రూమ్లో ఫ్రెష్ అవుతా, లెగు అని చెప్పి ఇంకా లేపి, ఇంకా ముందు ఇవన్నీ తీసే అని చెప్పి ఇంకా సర్దేసి పెట్టేసేయి, నేను వెళ్తున్నా అని చెప్పి శారీ తీసుకొని రా అక్క అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఎవరు వచ్చారు అని చెప్పి బయటకు చూస్తే మీనానా, ఓకేలే అని చెప్పి ఇంకా తన అమ్మో ఇది మళ్ళీ వచ్చినా వచ్చిద్ది, మళ్ళీ ఏం పెంట పెట్టిద్దో అని చెప్పి డోర్ లాక్ వేసుకొని స్నానానికి వెళ్ళిపోతాడు. స్నానం చేస్తాడు, అసలు రూమ్లోనే ఉండొద్దు అని చెప్పి బయటకు వచ్చి కూర్చుంటాడు. ఇంకా శాస్త్ర బాత్ చేసి వచ్చిద్ది. ఇంకా మీనానే శాస్త్రకి ఇంకా మొత్తం శారీ కట్టి జడేసి రెడీ చేసి మేకప్ వేసిద్ది. వద్దక్క అన్న పర్లేదే వేసుకో అని చెప్పి మంచిగా రెడీ చేసిద్ది. ఇంకా అక్క చెల్లెళ్ళు బాగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఐకమత్యం ఏందో, ముందుంటే నా లైఫ్ బాగుండేది కదా, నేను ఇంత యాక్టింగ్ చేయాల్సిన అవసరమే వచ్చేది కాదు, అయ్యో అని చెప్పి విక్రమ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత పూజ స్టార్ట్ అయ్యిద్ది. పూజలో కూర్చుంటారు. ఇంకా సహస్ర విక్రమ్ని చూసి భయపడతా ఉండిద్ది. అది విక్రమ్ చూసి, భయపడకే, నేను ఏమైనా అన్నానా, ఏమైనా చేశానా, ఏం భయపడకు, పూజే కదా ఇది, ఏం చెయ్యనులే అని చెప్పి అంటూ ఉంటే, అది బావా అది ఒకటి చెప్పాలి అంటూ ఉండిద్ది. పూజ అయిపోయాక 100 చెప్పు, పూజలో మాట్లాడకూడదు, సైలెంట్గా కూర్చో, నువ్వు ఏడ్చినా ఏమైనా చేసినా బాధపడినా నా సంగతి తెలుసుగా, చంపేస్తా అని చెప్పి అంటాడు. ఇంకా అలా అనేసరికి ఇంకా టెన్షన్ పడి సైలెంట్గా ఉండిద్ది. ఉన్నాక ఇంకా గాయత్రి వచ్చి ఏమైంది అంత డల్గా ఉన్నావు అనేసరికి ఇంకా విక్రమేమో సహస్ర ఇంకా సీరియస్గా చూస్తాడు. ఏం చేసావురా దాన్ని, ఎందుకు అలా ఉంది అన్నాక, అమ్మ నేనేం చేయలేదు దాన్ని అని చెప్పి అంటాడు. ఏమోలే నువ్వు నీ వేషాలు నాకేం అర్థం కావట్లా అని చెప్పి గాయత్రి సీరియస్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక బావ నేనేం చేయలేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉండిద్ది. సరే నువ్వు కూల్గా ఉండు, ఏమైనా తెప్పినా జ్యూస్ తాగుతావా, కొబ్బరి నీళ్ళు కావాలా అని చెప్పి చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటే చెయ్యి లాగేసుకునేది.
ఏంటి ఇలా చేస్తున్నావు అందరి ముందు, ఏమనుకుంటారు చెప్పు సహస్ర అని చెప్పి ఇంకా తను ఏం మాట్లాడినా వినదు. సరే అని చెప్పి వదిలేస్తాడు. అందరికీ భోజనాలు పెడతారు. అయిపోయాక ఇంకా తను కూడా ఏం మాట్లాడదు. వాళ్ళ అత్త రూమ్లోకి వెళ్ళి మధ్యాహ్నం పడుకునిద్ది. తనేమో ఇంకా ఏం చేయదు, ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు. ఇంకా తర్వాత ఆ రాత్రికి ఫస్ట్ నైట్ రా, మీకు ఈరోజే ఫిక్స్ అయింది డేటు అని చెప్పి అన్నాక, సరే మమ్మీ నీ ఇష్టం అని అంటాడు. అన్నాక ఇంకా పెద్దవాళ్ళతో ఈమె చెప్పించిద్ది. ఇంకా పెద్దోళ్ళు ఉంటారు కదా, భార్యని బాగా చూసుకో అయ్యా, ఇబ్బంది పెట్టకు, చిన్నపిల్ల కదా అని చెప్పి వాళ్ళమ్మ చెప్పిస్తే వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, ఇలా చూసుకో అలా చూసుకో, ఏడిపించకు ఆడపిల్లని అని చెప్పి. ఇంకా ఈయనకు కూడా వీళ్ళు ఎందుకు నాకు ఇలా చెప్తున్నారు, నాకేం తెలీదా ఏంటి అని చెప్పి, సరేలే పెద్దోళ్ళు కదా చెప్తారేమోలే చెప్పని అని చెప్పి వింటాడు. ఇంకా సహస్ర ఏమో ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా గాయత్రి వచ్చి, ఎందుకే ఏడుస్తున్నావు, బావని పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వే అన్నావుగా, ఇష్టం లేదన్నా వద్దన్నా సరే నువ్వే చేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పంటే, అది అత్త నాకు భయమేస్తుంది బావని చూస్తే అంటే, నిన్న బాగున్నారు కదే, దోశలు కూడా వేశాడు, మంచిగా తిన్నావు, నా కోసం ప్రేమతో వేస్తున్నాడన్నావు, ఆ ప్రేమ మొత్తం మాయమైపోయిందా సహస్ర అంటే, అదేం లేదత్త, నాకు భయమేస్తుంది, బావ నన్ను ఎలా పడితే అలా చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పొదుపుతాడు, అసలు ఆలోచించడు అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉండిద్ది. అయ్యో అదేం కాదులే, ఇప్పుడు వాడు మారిపోయాడు, నిన్నేం అలా చెయ్యడు అని చెప్పన్నాక, సరే అత్త అని చెప్పనిద్ది. సరే నువ్వు వెళ్ళు అన్నాక, నేను వెళ్ళను అత్త, నాకు కొంచెం టైం కావాలి అంటే, అలా అనకూడదే, నువ్వు వెళ్ళాలి ఇంకా, లేకపోతే వాడికి కోపం వచ్చింది, వాడి కోపం తెలుసు కదా, అదిగాక ఈరోజు మంచి రోజు, అన్నీ సెట్ చేసాము, నలుగురు ఏమనుకుంటారు, వెళ్ళాలి కదా, వెళ్ళమ్మా, ఏమనడు వాడికైనా నేను చెప్పాను ఏమనొద్దని అన్నాక, సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా అలానే భయపడతా వెళ్ళిద్ది. అసలే వైట్ శారీ ఇంకా చాలా తెల్లగా ఉండిద్ది. ఇంకా పాల గ్లాసు మల్లెపూలు పెట్టుకొని వచ్చేసరికి ఇంకా విక్రమ్ చూసి, చాలా బాగున్నావి వైట్ శారీలో అని చెప్పి ఇంకా పాలు తాగు అంటాడు. బావ ముందు నువ్వే తాగాలంట అని చెప్పి ఇంకా ఇచ్చిద్ది. ఇచ్చాక సరే నేనే తాగుతా అని చెప్పి తాగుతాడు. నువ్వు కూడా తాగవే సుగం అని చెప్పి ఇంకా ఇస్తే తాగిద్ది. ఏంటి చెప్పు అన్నాక, ఏం లేదు బావా అని చెప్పి ఇంకా తడబడతా ఉంటే, ఏమైంది, ఏమైనా కావాలా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా, చింటూకి ఏమైనా ప్రాబ్లమా, మరి అత్తయ్యకి మామయ్యకి అంటే, చచ్చ ఏం లేదు అని చెప్పనిద్ది. మరి ఏంటి, ఎందుకు అలా ఉన్నావు అంటే, నా గురించా అని చెప్పనేసరికి అని చెప్పి, కాదు అనిద్ది. నా గురించి ఏంటి అని చెప్పి అంటాడు. బాగా నాకు భయమేస్తుంది నిన్ను చూస్తుంటే అని చెప్పి ఇంక ఏడ్చేసిద్ది. ఏడ్చేసాక, ఎందుకే భయం, నేను మారిపోయాను, నువ్వు నాకు బాగోలేనప్పుడు నాకు మంచిగా తినిపించావు, నాకు అన్ని సేవలు చేసావు కదా, అమ్మ కూడా చేయలేదు, అన్ని చేసావు, అంత బాగా చూసుకున్నావు, నిన్నెందుకు ఇబ్బంది పెడతాను, నిన్నెందుకు కొడతాను చెప్పు, ఎందుకు ఇంత భయపడుతున్నావు, ఒళ్ళు మొత్తం చెమటలు పట్టాయి, చూడు సహస్ర, చూడు నన్ను అని చెప్తా ఉంటే ఇంకా ఏడుస్తూ ఉండిద్ది. ఏడవకు, నేను నిన్నేం చేయలేదు కదా అని చెప్పి అంటాడు. బావా అది నేను ఒకటి చెప్పాలి అంటే, చెప్పు, నువ్వేం చెప్పినా వింటా, చెప్పు, కానీ ఏడవకుండా చెప్పు, నా బంగారం కదా అని చెప్పి చేయి పట్టుకుంటే చేయి లాగేసుకునేది. సరే ఇక్కడ కూర్చొని చెప్పు అన్నాక, బావా అని చెప్పంటే, సరే చెప్పు అని చెప్పి ఒళ్ళో పడుకుంటాడు. పడుకొని, చెప్పవే, పడుకున్నాగా చెప్పు అని చెప్పంటే, బావా ఇప్పుడు వద్దు బావా, అది నాకు చాలా భయమేస్తుంది, నేను కంఫర్టబుల్గా లేను, నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పంటే, మరి రేపు ఓకేనా అని చెప్పి అంటాడు. అనిద్ది. మరి 1 వీక్ అంటే, బావా కొంచెం టైం అనిద్ది.
అదే టైం అంటే రేపా, 1 వీకా, 1 మంతా, 1 ఇయరా, ఏదో ఒక టైం ఉండాలి కదా సహస్ర అని అనేసరికి బావా ప్లీజ్ నాకు అని అంటూ ఉంటే ఏంటే నీకు నువ్వు నీ వేషాలు అని చెప్పి ఇంకా కోపం వచ్చేసి నీకు టైం కావాలి కాదు, నేనంటే ఇష్టం లేదే, అందుకని చెప్పి ఇవన్నీ నాటకాలు చేస్తున్నావు నువ్వు. ఏదో ఇంకా మీ నాన్నకి నేను ఇలా చేశాను, ఏదో ఒక రకంగా నేను నిన్నే చేసుకుంటానని నీకు తెలుసు, అందుకే కదా ఆ రోజు వచ్చి నేనే చేసుకుంటా అని చెప్పి అన్నావు అని చెప్పి ఇంకా తిట్టేసి, ఎందుకు నేను ఇలా తిడుతున్నాను నిన్ను, నాకు కోపం వస్తుంది నిన్ను చూస్తుంటే, సరే నువ్వే ఉండు నేనే వెళ్తానని చెప్పి ఇంకా సీరియస్గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఇంకా సహస్ర చూసిద్ది, ఇంకా బాల్కనీలోకి వెళ్ళి చూస్తే కార్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. సరేలే వస్తాడులే అని చెప్పి డోర్ పెట్టుకొని పడుకునిద్ది. పడుకున్నాక మార్నింగ్ లేచి వాళ్ళ అత్త డోర్ కొడితే వెళ్ళి డోర్ తీసిద్ది. ఏంటి ఇలానే ఉన్నావు, బావేడి అంటే, బావ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళాడు అని చెప్పి అనిద్ది. బావ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళాడా, మార్నింగ్ అంటే ఎన్నింటికి అని చెప్పంటే, జస్ట్ అరగంట అవుతుంది అంతే అంటే, అవునా సరేలే మరి నువ్వు రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కిందకి రా అంటే, అవునా అత్త ఇంత ఎర్లీగానా అని చెప్పి అనిద్ది. చుట్టాలందరూ ఉన్నారు కదమ్మా, బాగోదు పడుకుంటే, వెళ్ళి రెడీ అయ్యిరా, కావాలంటే ఆఫ్టర్నూన్ పడుకోవచ్చు అంటే, సరే అత్త నీ ఇష్టం అని చెప్పి వెళ్ళి అలానే రెడీ అయ్యి ఇంకా హాఫ్ శారీ ఉంటే కట్టుకొని ఇంకా బయటకు వచ్చిద్ది. వాళ్ళ బావ ఎక్కడికి వెళ్ళాడో శాస్త్రాకు కూడా తెలీదు. ఇంకా వాళ్ళ అత్త టిఫిన్ చేసి ఇడ్లీలు అందరికీ పెడతా ఉండిద్ది. ఇంకా సహస్రాకు కూడా ప్లేట్ ఇస్తే సుగుణ వచ్చి, ఏ సహస్ర పిచ్చిదానా, మీ బావ తినకుండా నువ్వు తినకూడదు, తర్వాత తిను బావకు పెట్టాక అన్నాక, అయ్యో అలాగే మమ్మీ అని చెప్పి సహస్ర ఆ ప్లేట్ని పక్కన పెట్టేసిద్ది మూతేసి. ఇంకా గాయత్రి వచ్చి, ఎందుకు వదినా అలా చెప్తావు, ఇదేమైనా పాతకాలం అనుకున్నావా ఏంటి, వాడేదో పని మీద వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, దీన్ని ఎందుకు పస్తునుండమంటున్నావు అనేసరికి, పర్లేదత్త బావ వచ్చాక ఇద్దరం కలిసి తింటాం అని చెప్పి అనిద్ది. అన్నాక సరే నీ ఇష్టం రా అని చెప్పి వాళ్ళ అత్త వెళ్ళిపోయింది. అందరూ టిఫిన్స్ చేస్తారు. అందరూ దీన్ని పక్కన కూర్చోబెట్టుకొని సహస్రాన్ని, ఏం చేశాడు మీ బావ, మంచిగా చూసుకున్నాడా, అది ఇది ఏం మాటలు చెప్పాడు, ఏం గిఫ్ట్ ఇచ్చాడు, ఇస్తారంట కదా ఇలా ఫస్ట్ మీట్ అప్పుడు అని చెప్పి అందరు అడుగుతూ ఉంటే సహస్రాకి ఏం చెప్పాలో ఏం అర్థం కాక తలదించుకొని అలా కూర్చొని ఉండేది. అంతలోకి విక్రమ్ వస్తాడు. విక్రమ్ వచ్చాక, అదిగో మీ ఆయన వచ్చాడు అని చెప్పని అందరు నవ్వేసి వెళ్ళి వాడికి టిఫిన్ పెట్టుకో అన్నాక, బావా టిఫిన్ అని చెప్పి అనేది, సరే హ్యాండ్ వాష్ చేసుకొస్తా అని చెప్పి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. వచ్చి టిఫిన్ తీసుకొచ్చి పెట్టిద్ది. నువ్వు తిన్నావా అంటే, లేదు బావా అని చెప్పి అనిద్ది. మరి రా నువ్వు కూడా తిందాం అంటే, నువ్వు తిను బావా పర్లేదు అని చెప్పంటే, తినమన్నాను కదా తిను సహస్ర అని చెప్పంటే, ఇంకా తను కూడా టిఫిన్ పెట్టుకొని ఇంకా అలానే తింటూ ఉంటుంది. విక్రమ్ వైపు చూడకుండా అలానే టిఫిన్ తింటూ ఉంటే విక్రమ్కేమో బాధేసిద్ది. ఎందుకే దూరం పెడుతున్నావు, మొన్న నువ్వే కదా వచ్చావు, నేను వద్దన్నా చేసుకుంటానన్నావు, నన్ను ప్రేమగా చూసుకున్నావు, ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, నైట్ ఏమైనా చేశానా నేను, లేదు కదా నువ్వు వద్దన్నావు వెళ్ళిపోయాను కదే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరిలో అయినా నార్మల్గా నవ్వుతూ ఉండు సహస్ర, ఎలాగో నువ్వు తర్వాత నన్ను మాట్లాడించవు, రూమ్లోకి వెళ్ళాక నాతో మాట్లాడవు, నన్ను చూడవు, అర్థమైంది, నలుగురిలో అయినా మంచిగా ఉంటే మీ అమ్మ మా అమ్మ మీ నాన్న మా నాన్న మనం హ్యాపీగా ఉన్నారని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పంటూ ఉంటే, ఇంకా సహస్ర కూడా సరే బావా అని చెప్పనిద్ది. వాళ్ళ కోసమైనా నవ్వు, రూమ్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండులే, నేనేం నిన్ను బలవంతం పెట్టను అని చెప్పన్నాక,
థ్యాంక్స్ బావా అని చెప్పి ఇంకా సహస్ర టిఫిన్ తినేసి బావా ఇంకొంచెం వేసుకురానా అని చెప్పి అనేది. పర్లేదే చాలు, నువ్వు పెట్టావుగా కడుపు నిండిపోయింది అని చెప్పంటే బావా జ్యూస్ అని చెప్పి తీసుకొచ్చింది. అయ్య బాబోయ్, వాళ్ళ ఆయనకి జ్యూస్ తెచ్చిచ్చింది, మనకెవరికైనా ఇచ్చిందా అని చెప్పి ముసలోళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇంకా అనేసరికి ఇంకా తెచ్చిచ్చిందిగా, తాగకపోతే ఫీల్ అయ్యిద్ది అని చెప్పి ఇంకా జ్యూస్ తాగేస్తాడు. చాలా బాగుంది థ్యాంక్స్ అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఏం చేయాలో తెలీదు. మాట్లాడదామంటే ఆ దొంగ మొహంది మాట్లాడదు. ఏం చేస్తాడు, ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా సహస్ర కూడా వాళ్ళ అత్తతో మాట్లాడతా, అలానే వాళ్ళ అమ్మతో మాట్లాడతా, చుట్టాలతో మాట్లాడతా అలా ఉండిద్ది. ఇంకా మధ్యాహ్నం అయ్యింగానే ఇంకా 11:30 అలా పడుకునిద్ది. పడుకున్నాక 1 గంటకి వాళ్ళ అమ్మ వచ్చి లేపిద్ది. ఏంటి ఇక్కడ పడుకున్నావు, ఇది మీ అత్త మీ మామ రూము, నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళి పడుకోవాలి అన్నాక పర్లేదులే మమ్మీ, ఈ రూమ్లో అన్ని రూమ్లు నాయే ఇంట్లో, నీకేంటి ప్రాబ్లం, ఇది మా అత్తోళ్ళ ఇల్లు అన్నాక సరే నాకేం లేదులే కానీ 1 గంట అయ్యింది, వెళ్ళి మీ ఆయనకి భోజనానికి పిలుచుకురాపో, రమ్మని చెప్పు, భోజనం తినాలిగా అన్నాక మమ్మీ నువ్వు వెళ్ళి పిలవచ్చు కదా అని చెప్పంటే నేను ఎలా వెళ్తానే, నువ్వు వెళ్ళు, అయినా వాడు వస్తే వాడు లోపలే పైనే ఉన్నాడు కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడతా, నువ్వేమో ఇక్కడ కిందే ఉన్నావు, ఏంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయిందా అన్నాక చచ్చా ఏం లేదు, నేనే వెళ్ళి పిలుస్తానులే అని చెప్పి దేవుడా ఏమంటాడో ఏమో పైకి వెళ్తే అని చెప్పి భయపడతా వెళ్ళిద్ది. వెళ్ళాక ఏంటి వచ్చావు, ఏమైనా మనసు మార్చుకున్నావా అని చెప్పి డోర్ పెట్టేసి ఇంకా దగ్గరకు తీసుకొని కూర్చో, ఒళ్ళో కూర్చొని మాట్లాడవే అని చెప్పి ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఇప్పుడు చెప్పు బంగారం అని చెప్తా ఉంటే ఇంకా సహస్రకి చెమటలు కారుతూ ఉండే అంత ఫ్యాన్లో కూడా. ఏంటేమైంది అన్నాక బావా అది అని చెప్పంటే నా గురించి ఏం ఆలోచించావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా అది అని చెప్పి చెమటలు కారుతూ ఉంటాయి కదా, అది చూసి సరే లంచ్కేగా వస్తానులే పద నువ్వు వెళ్ళు అన్నాక సరే బావా అని చెప్పి వచ్చేసిద్ది. వచ్చేసాక తనకేమో చాలా కోపం వచ్చిద్ది. ఏంటిది, నేను అప్పుడు రూడ్గా బలవంతంగా చేసినప్పుడేమో నన్ను ఏమనలేదు, పోనీలే నేను దాన్ని బాధ పెట్టాను అని చెప్పి ప్రేమగా చూసుకుందాం అనుకునే టైంలో నన్ను వద్దు అని చెప్పి నెట్టేస్తుంది. దీనికి అలా ఉండడమే కరెక్ట్, రూడ్గా చేయడమే. నేను ప్రేమగా ఉంటున్నాను కదా, మరీ ఎక్కువ చేస్తుంది సహస్ర అని చెప్పి విక్రమ్కి కోపం వచ్చిద్దిలే కానీ పాపం అది నాకు బాగోలేదు అని తెలిసినప్పుడు ఇంకా అన్నీ చేసింది పాపం కదా. దానికి భయంలే నేనంటే, ఆ భయం పోయాక అదే వచ్చింది నా దగ్గరికి అని చెప్పి ఇంకా విక్రమ్ కూడా సర్ది చెప్పుకుంటా వస్తాడు. ఇంకా తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని కిందకు వస్తాడు. ఏంట్రా కొత్త పెళ్లి కొడుకువా కొత్త పెళ్లి కూతురువా, ఆడపిల్లేమో ఇక్కడ అందరితో పాటు తిరుగుతుంది, మాతో నవ్వుతా మాట్లాడుతుంది, నువ్వేంటి ఆడపిల్లలాగా వెళ్ళి రూమ్లో కూర్చున్నావు అనేసరికి అదేం లేదు అని చెప్పి ఇంకా అనేసరికి అందరూ నవ్వేస్తారు. కలర్ వచ్చాడు వీడు పెళ్ళయ్యాక, లావయ్యాడు, బుగ్గలు వచ్చినాయా లేకపోతే మా మనవరాలు ఏమైనా చేసిందా అని చెప్పి అనేసరికి ఇంకా విక్రమ్ కూడా నవ్వేస్తాడు. నవ్వేశాక సహస్ర వచ్చి ఏంటి అసలు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదా అనేసరికి ఇది విలేజ్, పెద్దోళ్ళు కదా అలానే మాట్లాడతారు, నువ్వు లైట్ తీసుకో ఫుడ్ పెట్టు అని అంటారు. ఇంకా ఫుడ్ పెడతా ఉంటే ఏంట్రా అలా పెట్టించుకుంటున్నావు, ఇద్దరు ఒకే ప్లేట్లో తినాలి అన్నాక అవునా అని చెప్పి విక్రమ్ అంటాడు. ఏంటి నువ్వు దానికి తినిపివా, అది నీకు తినిపిదా, ఏం కాదు అలానే తినిపించుకోవాలి, తినాలి, 2 ప్లేట్లు ఉండవు అన్నాక ఇంకా సహస్ర చూసింది. ఏం కాదులే, అందరి ముందేం నిన్నేం పీక్కొని తిననులే కానీ అయినా చాలాసార్లు నాకు తినిపించావుగా, గుర్తులేదా, మొన్నే తినిపించావు
అన్నాక అని చెప్పనిద్ది. మరి వీళ్ళ ముందు తినిపించడానికి ఏమైంది? నేనేం వీళ్ళ ముందు ఏం కొరుక్కొని తినలే కానీ తినిపి అని చెప్పమంటే, బావా వీళ్ళందరి ముందా అంటే మరి రూమ్లోకి తీసుకెళ్తే తినిపిస్తావా? అప్పుడు అస్సలు తినిపివు, ఇప్పుడే తినిపి అన్నాక సరే అని చెప్పి ఇంకా కలుపుతూ ఉండిద్ది. కలుపుతూ ఉన్నాక తను కూడా ఇంకా కలిపి పట్టు అని చెప్పి పెడితే, బావ నాకు వద్దు అంటే, సరే ముసలోళ్ళని పిలుస్తాను, వాళ్ళే దగ్గర కూర్చుని మరి నీకు తినిపిస్తారు నా చేతులతో, అప్పుడు ఓకేనా నీకు అంటే, వద్దొద్దు అని పెట్టే 2 ముద్దలైనా హార్ట్ఫుల్గా పెట్టించుకోవే, పెడుతున్నాను కదా, ఏం కలపలా దీంట్లో, నువ్వేగా తీసుకొచ్చావు అని చెప్పి ఇంకా పెడితే ఇంకా తినేసిద్ది. తినేసాక నాకు పెట్టవా అంటే, అందరు చూస్తున్నారు పెట్టి సహస్ర అంటే ఇంకా పెట్టిద్ది. ఇంకా 2-3 ముద్దలు పెట్టాక, బావ నాది నేను తింటాను, నీది నువ్వు తిను అని చెప్పంటే, సరేలే తిను అని చెప్పి అంటాడు. అమ్మయ్య అని చెప్పి ఇంకా 2 ముద్దలు తిని నాకు చాలు అంటే, సరిగ్గా తిను, లేకపోతే నా గురించి తెలుసు కదా, మళ్ళీ నైట్ నువ్వు నా దగ్గరే పడుకోవాలి, అర్థమవుతుందా అప్పుడు నీకు అంటే, బావ వద్దు అని చెప్పంటే, సరే మరి వద్దు కదా, ఇప్పుడు మంచిగా తినాలి, నువ్వు ఇలా ఏమైనా చేసావనుకో అప్పుడు నీకు పడతాయి అన్నమాట అంటే, వద్దొద్దు తింటా అని చెప్పి ఇంకా శుభ్రంగా తినిద్ది. తిన్నాక అది నువ్వు ఎలా తింటావో నాకు తెలీదా సహస్ర అని చెప్పి ఇంకా తను కూడా తినేసి ఇంకా అమ్మయ్య అయిపోయిందే అని చెప్పి ఇంకా అనుకొని ఇంకా లెగుస్తారు. లెగిసాక ఇంకెప్పుడు రూమ్లోనే ఉంటున్నాను, ఏడుస్తున్నారుగా, వీళ్ళతో మాట్లాడొస్తాలే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఏంటిరా మనవడు, ఏంటి మరి మా అమ్మాయికి గిఫ్ట్ ఏమి ఇచ్చావు అంటే, నేనే గిఫ్ట్ దానికి, ఇంకా దానికి ఏమి ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అవునులే అది నిజమే, అయినా దాని అదృష్టం రా, పెళ్లి చేసుకోకముందే నువ్వు లేచి నడిచేసావు, అది ఏదో జన్మలో అదృష్టం చేసుకుంది, లేకపోతే అంతకుముందు ఎంత బాధపడ్డాంరా, అయినా అది మంచిదిరా, నువ్వు అలా ఉన్నా భావనే చేసుకుంటా అని చెప్పి మేమెంత చెప్పినా వినకుండా ఏడ్చి నిన్నే చేసుకుంటా అనింది. దేవుడు పాపం అని చెప్పి నిన్ను దానికి ఇచ్చేశాడు అని చెప్పి అనేసరికి విక్రమ్ కూడా నవ్వేస్తాడు. ఇంకా సహస్ర కూడా ఇంకా నవ్వుతా మాట్లాడిద్ది అందరితో. విక్రమ్ అది చూసి, ఇక్కడ నవ్వుతానే ఉంటావు, నా దగ్గర ఎందుకే అలా చేస్తావు, ఏమైనా నేను మళ్ళీ రూడ్గా చేశాను అనుకో, మళ్ళీ లైఫ్ లాంగ్ విలన్ లాగే చూస్తావు, అది నాకు ఇష్టం లేదే, నేను మారిపోయాను, నువ్వు కూడా మారిపోవచ్చుగా అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ అది పెళ్ళయ్యాక పుణ్యక్షేత్రాలకు వెళ్తే మంచిదంట, అది తిరుపతి, శ్రీశైలము, కాణిపాకము అలా తిరగొద్దాం అనుకుంటున్నా, నువ్వు అత్త కూడా రాండి అంటే, అదే అందరిని వదిలిపెట్టి ఎలా వస్తాంరా అన్నాక, అందరిని వదిలిపెట్టే ముందు మావయ్య, నాన్న, చింటూ ఇక్కడే ఉంటారు, వాళ్ళకి ఇదిగో ఈ ముసలోళ్ళు ఎవరొకళ్ళు వండి పెడతారులే టైంకి వచ్చి, ఎలాగా మీనా ఉందిగా, మీనా దగ్గరికి వెళ్ళి తింటారు నాన్న, వాళ్ళ మేనకోళ్ళేగా, మనం వెళ్దాం, అందరికి టికెట్లు ఆల్రెడీ బుక్ చేశా, అత్త నువ్వు బట్టలు పెట్టుకో, అలాగే నీ కూతురివి కూడా సర్దు, అమ్మ నువ్వు నీయి సర్దుకోవే, నైటే ట్రైన్ అన్నాక, అవునా ఇంత ఫాస్ట్గా ఏంటిరా చెప్పలేదు అన్నాక, మొక్కుకున్నానమ్మా దీన్నే పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ మేము బాగుండాలని మొక్కుకున్నా, ఆ మొక్కు తీర్చుకోవడానికే వెళ్తున్నా అంటే, గుండు చేయించుకుంటావా బావా అంటే, చాచా గుండిస్తానని ఏం మొక్కుకోలేదులే కానీ 3 కత్తిర్లు అలా ఇచ్చేసి వచ్చేద్దాం, అన్నీ చూసొద్దామే అన్నాక, సరే బావా నీ ఇష్టం అని చెప్పి అనిద్ది. సరే దేవుడి దగ్గరికి వెళ్ళాకైనా కొంచెం నీ మనసు మారితే చాలే, ఎలాగో నాకు మొక్కు ఉంది, అసలే మన పెళ్ళి జరిగిద్దా జరగదా అనుకున్న టైంలో ఆ దేవుడు ఏదో నాకు థాట్ ఇచ్చి, నేను ఏదో గేమ్ ప్లే చేసి ఏదో సేఫ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకున్నా, లేకపోతే నిన్ను మిస్ అయ్యేవాడిని అని మనసులో అనుకుంటాం. సరే మరి బయలుదేరదాం, ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు విక్రమ్. ఇంకా విక్రమ్ అనుకున్నట్టు సహస్ర
తన లైఫ్లో విక్రమ్కి స్పేస్ ఇచ్చిద్దా, మళ్ళీ మీనా విక్రమ్ లైఫ్లోకి తిరిగి వచ్చిద్దా అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. నేను ఉన్నది అనుకున్నట్టు రాశాను, అలానే ప్రజెంట్ చేశాను. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఓకే పర్వాలేదు అనిపించిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్